యెహోవా ప్రతి కీడు రాకుండా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన గ్రంథము 121 కీర్తన 7-8 వచనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి కీడు రాకుండా మనల్ని కాపాడేది ఎవరండి? దేవుడే. మనుషులు ఎవరు కాపాడలేరండి. గవర్నమెంట్ ఎవరు కాపాడలేరు. పోలీసులు ఎవరు కాపాడలేరు. కానీ దేవుడు మహాకృపను బట్టి ప్రతి కీడు నుంచి తప్పించేది ఎవరంట? దేవుడే. 2 దశలను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టుడి నుండి కాపాడును. దుష్టుడి నుంచి కాపాడేది ఎవరంటే దేవుడే. దుష్టుడు మనం దేవుళ్ళలో లేకపోతే దుష్టుడు మన జీవితాన్ని నాశనం చేస్తాడండి. కాబట్టి మనం దేవుళ్ళలో ఎప్పుడైతే ఉంటామో దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి మనం దేవుణ్ణి చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయన ప్రతి కీడు రాకుండా మనల్ని కాపాడతాడు. ఎవరు కాపాడరండి, దేవుడే ప్రతి కీడు నుంచి రాకుండా ఆయన కాపాడతాడు. శత్రువుని కూడా మిత్రునిగా మార్చే గొప్ప దేవుడు అండి మన దేవుడు.